నమస్కారం. బొబ్బా భాగ్యారెడ్డి, సూర్యాపేట జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఓడినా కూడా గెలిచిన కింద లెక్కనే. ఎందుకంటే గతంలో జరిగిన ఎలక్షన్లలో సీట్లలో ఓట్ల శాతం ఇలా బ్రహ్మాండంగా జరిగింది. ఇవాళ 4.5 సంవత్సరాల పైగా భారతీయ జనతా పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాల మీద కొట్లాడితే ఇవాళ లాస్ట్లో 3 నెలల ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నారు. కానీ ఇవాళ మేము ఓడిపోయినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్టే గుర్తుపెట్టుకోండి. ఇవాళ మరి మా యొక్క భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు కామారెడ్డి నుంచి గెలిచారు. వారు అప్పుడున్న బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని ఓడించిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన పడవ అంటే అది లేసే పరిస్థితి లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మునిగిపోబోయే పడవ అంటే ఇది ఖచ్చితంగా రేపు ఎల్లుండో కాంగ్రెస్ పార్టీ కూడా మునిగిపోయే పడవనే. ఈ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ఏదైతే బంగారు తెలంగాణను కోరుకున్నామో ఆ బంగారు తెలంగాణ ఒక భారతీయ జనతా పార్టీతోనే సాకారం అవుతుందని చెప్పేసి వాళ్ళ నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మరి 6 గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణ ప్రజల్ని ఓట్లు వేయించుకుంది. మరి వాళ్ళు వచ్చి 4 రోజులు అవుతుంది కాబట్టి వాళ్ళని ఎప్పుడూ విమర్శించడం బాగుండదు అనే ఉద్దేశంతో విమర్శించట్లేదు. కానీ నేను ఒకటే కాంగ్రెస్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ గెలిచిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అలాగనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఖచ్చితంగా అమలు చేయాలని, అలాగే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పేరు 5 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఫ్రీ ఇస్తానన్నారు. ఇవన్నీ ఏదైతే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలో ప్రతి పథకం అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలని మీరు ఆదుకోవాలని చెప్పేసి అసలు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ సూర్యాపేట జిల్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఎలక్షన్ ముందు వాటన్నిటి కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మా పార్టీ వారు కానీ గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వారు, కాంగ్రెస్ పార్టీ వారు మేము గెలిస్తే చేస్తామని చెప్పి అన్నారు. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్రంలోతో పాటు ఈ సూర్యాపేట జిల్లాలో ముఖ్యంగా ఈ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి సమస్యను కూడా తీర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది.